ఈ ఇయర్ రింగ్స్ ఎంత పెద్దగున్నా, ఎంత బరువుగున్నా, ఎంత నొప్పొచ్చినా ప్రతి ఫంక్షన్కి ఇంత పెద్ద పెద్దవి ఎందుకు పెడతామో తెలుసా మీకు? మీ నాన్న పెళ్లికి పట్టాను పెడతాన్నాడు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పు. పెళ్ళప్పుడు పెట్టొద్దన్నారు, ఇప్పుడు పెట్టమంటున్నారు. అప్పుడు నీ నడుము 24, ఇప్పుడు 42. మన బంగారం కలిసి వస్తుంది, అందుకే పెట్టమని చెప్పు. ఆడదానికి పుట్టడమే నా తప్పు. నడుము పెంచడం నీ తప్పు. నోరు మూసుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే చంపేస్తా. చింతపండు అడిగితే చంపేస్తారా? ఏమే లత, మీ బావబలే కామెడీ చేస్తున్నాడు. చింతపండు వద్దు బాబు. నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంట్ బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా, కావాల్సినప్పుడు రిమోట్ మాత్రమే. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. నేను ఊరు నుంచి వస్తున్న విషయం మా ఆయన తెలీదు. నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. ఏంటి పని మనిషి రత్తాలు ఇంకా రాలేదు? రత్తాలు ఆపవే నీ సరసాలు. అసలే మీ అమ్మగారు ఊరు నుంచి చెప్పకుండా వచ్చినా వచ్చింది సర్ప్రైజ్ ఇవ్వటం కోసం. ఏది నీ చేయి ఒకసారి నా చేతిలో పెట్టు. నాకు అర్థం కాలేదు సార్. ఏంటి, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. జెన్యున్ గా చెప్పాలి. సరే అడుగు. మీ ఎక్స్ మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? రాదు. రాదా? నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద, మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద కూడా ఒట్టు. రాదు. ఎందుకో? నేను రోజు తనతో ఫోన్లో మాట్లాడుతున్నానుగా. ఏంటి, నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి. మన పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కదా, వాళ్ళతో కోపంగా మాట్లాడకండి. వాళ్ళు నాన్న అని పిలిచినప్పుడు ఏంటో చెప్పు అని ప్రేమగా అడగండి తప్ప కోపంగా అరవకండి. సరే అమ్మా. ఏట్రా? ఏంటి, టీ తీసుకోండి. నిన్ను తిట్టినందుకు సారీరా. నిన్ను అంత తిట్టినా నువ్వు నా కోసం టీ తీసుకొచ్చావు. నిజంగా నువ్వు చాలా మంచిదానివి. థ్యాంక్ యూ అండి. టీ ఇచ్చేయండి, మీకోసం వేడిగా కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడు టీ తాగేస్తాను, సాయంత్రం వేడిగా కాఫీ ఇస్తావు అని. లేదండి, వేడిగా కాఫీ ఇస్తాను. పర్లేదు తాగేస్తాను. పర్లేదు ఇవ్వండి. పర్లేదు తాగేస్తాను. పర్లేదు ఇవ్వండి. ఎందుకు అలా లాగేసుకుంటున్నావు? అంటే మీరు ఇందాక నన్ను తిట్టారని కోపంలో ఈ టీలో ఎలకల మందు కలిపానండి. ఏంటి, మన ఎదిరింటి ఆవిడకి ఫోన్ చేసి తొందరగా రమ్మనండి. నేను ఆవిడతో బయటకు వెళ్ళాలండి. సరే. రవి గారు, మా ఆవిడ పనుండి బయటికి వెళ్తుందండి. మీ ఆవిడ్ని మా ఇంటికి ఒకసారి పంపించండి. ఏమే పక్కింటి ఆవిడికి తోడు కావాలంట. వెళ్ళొస్తా మరి. వెళ్ళొస్తా మరి. అప్పడాల కర్రీ ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. సల్మా, మనం ఒక ఆట ఆడుకుందామా? మనం ప్రేమగా ఒకరినొకరు మెల్లిగా కొట్టుకుందాం. ఎవరైతే మెల్లిగా కొడతారో వాళ్ళు గెలిచినట్టు. ముందు నువ్వు కొట్టు. ఇప్పుడు నేను. నువ్వే గెలిచావు. దేవుడా, ఈ సంవత్సరం మా ఆయనకి జీతం బాగా పెరిగేలా చూడు దేవుడా. దాంతో నేను షాపింగ్ చేసుకుని మా ఫ్రెండ్స్ దగ్గర రిచ్ గా కనిపించాలి. దేవుడా, ఈ సంవత్సరం మా ఆవిడ మనసు మారి ఎక్కువ షాపింగ్ చేయకుండా చూడు దేవుడా. దీని షాపింగ్ కి నాకు వచ్చే జీతం చాలక మా ఫ్రెండ్స్ దగ్గర అప్పులు చేసి ఎదవనైపోతున్నాను. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద ఛాయ్ పడితేనే అంబులెన్స్ కావన్నా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసి నా భర్త నవ్విండు. అర్థమైంది మేడం. 5 నిమిషాల్లో అర్జెంట్ గా నీ ఇంటి ముందట ఉంటా. ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి. ఎందుకు? మా అమ్మకు ఫోన్ చేయాలి, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. అవునా? మీ ఫోన్ వస్తుందండి. ఇటు నేను మాట్లాడకూడదా? హలో మేడం, సార్ లేరా? మీరెవరు? సార్ కి 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయింది. మీకు 10 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ అయిందంటండి. మాట్లాడండి. హలో. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశాను తెలిసి కూడా నీ ఫోన్ మీ ఆవిడ దగ్గర పెట్టావు? ఈ రోజు షాపింగ్ తీసుకెళ్లి 10,000 రూపాయల పట్టుచీర కొనిస్తాను, మర్చిపోయావా? 10,000
10,000 ముందు పే చేయాలంట. 10,000 మనకు 10 లక్షల రూపాయలు వస్తుంటే 10,000 ఎంత లెక్కండి? నా దగ్గర 10,000 లేవుగా. నేను ఇస్తాలే, నా దగ్గర ఉన్నాయి. మేడం ఇంతకీ ఎక్కడికి రావాలి మేడం? మంగళ షాప్ మాల్ దగ్గర రా. సరే మేడం, సరే మేడం, అక్కడ వెయిట్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి 10 లక్షల రూపాయలు తీసుకురాపోండి. నా ఒంటి నిండా బంగారం చేయించుకుంటా అండి. నా ఫ్రెండ్స్ అందరూ చూపిస్తాను, కుళ్ళు కొంచెం వస్తారు. అంతేనా? ఏంటి నాకు డౌట్, ఏంటి? లవ్ మ్యారేజ్ మంచిదా అరేంజ్డ్ మ్యారేజ్ మంచిదా? మా మగాళ్ళకు రెండూ ఒకటే. ఎందుకో? ఎలాగైనా మీ ఆడవాళ్ళని భరించడం తప్పదుగా. ఏయ్, నా మీద దెబ్బే పడలే గాని డబ్బెడు పడుతుంది. నువ్వంటే నాకేమన్నా భయం అనుకుంటున్నావా? అవును, నేనంటే నీకు భయమే. నువ్వంటే ఎట్లా భయం చెప్పు నాకు. పెళ్లి పూలకు వచ్చినప్పుడు 5గురిని తీసుకొచ్చుకున్నావు. పూల వాళ్ళకి వచ్చినప్పుడు 50 మందిని తీసుకొచ్చినావు. లగ్గానికి 200 మందిని తీసుకొచ్చినావు. భయం లేదే ఇందరిని తీసుకొచ్చుకున్నావా? ఇక్కడ సింహం నీ ఇంటికి సింగిల్ గానే వచ్చినా. హలో వదినా, నిన్న వంట చేసినప్పుడు కూర మాడిపోయింది, అన్నయ్య తిట్టారని చెప్పావు కదా వదినా. ఈ రోజు నేను టీవీ చూస్తూ సీరియల్ మత్తులో పడి కూర మాడగొట్టాను వదినా. తెలివిగా నేనేం చేశానో తెలుసా? ఆ కూరకు మాడు మసాలా ఫ్రై అని పేరు పెట్టి దాన్ని ఎదిరింటి ఆవిడిచ్చిందని చెప్పి మా ఆయనకి పెట్టాను వదినా. లోటలు వేసుకుంటా తిన్నాడు తెలుసా. ఈ సేమ్యాల వాసన అంతా తేడా కొడుతుంది. దీంట్లో ఏం వేసినవే? పొడి ఇవ్వన్నావు కదా, వేసిన. ఒసి బిత్తిరిదానా, కొంచెం అయితే నా తలకాయ కాడ దీపం పెట్టి ధూపం ఎత్తురు కాదే. నేను ఇవ్వన్నది ఎలకల పొడి కాదే, యాలక్కాయల పొడి. ఏంటి ఇంట్లో పనులన్నీ పని మనిషిలకు నేనే చేస్తున్నాను. నాకు నెల నెల జీతం కావాలి. అంతే కదా, నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో. నిజంగానా? నిజంగా. కాకపోతే ఒక షర్తు. ఏంటి? నాకు పని ఆవిడ నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను. నాకే జీతం వద్దులేండి. హలో శాలిని, నువ్వు కారు అమ్మేస్తున్నావంట? అవునక్క. ఎంతకు అమ్మేస్తున్నావు? 4 లక్షలకి బెరమైంది, 4 లక్షలకి అమ్మేస్తున్నానక్క. నువ్వు అమ్మేస్తున్నప్పుడు నాకు చెప్పే. ఎందుకక్క? నాకు 50,000 అప్పు కావాలి. మావయ్య గారు, ఈ మధ్య మీ అమ్మాయితో నేను పళ్ళపోతున్నాను. ఏమైంది అల్లుడు? కూరలో ఉప్పు ఎక్కువ వేసేస్తుంది, కారం ఎక్కువ వేసేస్తుంది, నూనె ఎక్కువ వేసేస్తుంది, టీ పెట్టేటప్పుడు టీ గుండె ఎక్కువ వేసేస్తుంది, పంచదార ఎక్కువ వేసేస్తుంది. అది ఎప్పటి నుండి? పుష్ప సినిమా చూసిన దగ్గర నుండి. తగ్గేదేలే. అత్తమ్మా, ఏంటే? అన్నం వండుతాను కానీ కూర చేయలేను అత్తమ్మా. ఎందుకే? గ్యాస్ అయిపోయిందా? కాదత్తమ్మా. మరి కూరగాయలు అయిపోయినాయా? కాదత్తమ్మా. మరి వంట సామాన్లు అయిపోయినాయా? కాదత్తమ్మా. ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. ఏంటి మా చెల్లికి ముద్దు పెట్టారంట? సిగ్గు లేదా? మీ చెల్లి బాబా నువ్వు ఫాస్ట్ గా ఏ పని చేయగలవు అని అడిగింది. నేనేం చేయగలను అది చేసి చూపించాను. నేను కూడా ఫాస్ట్ గా పని చేయగలను. ఏం చేయగలవు? ఇది మీరు ఫాస్ట్ గా మళ్ళీ ఎప్పుడైనా పని చేస్తే మళ్ళీ నేను ఈ పని చేయాల్సి వస్తుంది. ఏంటి నేను మిమ్మల్ని ఒకటి అడగనా? మీ అమ్మానానికి నీకు ఉన్న అలవాటే కదే, అడుక్కో. రోడ్డు మీద ఒక పక్క 500 ఒక పక్క 1000 రూపాయలు పడున్నాయనుకోండి, మీరేం తీస్తారు? నేను నీలా తెలివి తక్కువ అనుకునేవి 1000 రూపాయలే తీస్తాను. మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నానండి. 1000 రూపాయల నోట్లు బ్యాన్ అయి చాలా కాలం అయింది. నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తారా? చేస్తా. ఖచ్చితంగా చేస్తారు కదా? నీకోసం ఏదైనా చేస్తా. అయితే కొన్ని రోజులు సూర్యుని కిడ్నాప్ చేయండి, ఎండలకు నేను తట్టుకోలేకపోతున్నా. ఏం చదువుతున్నారండి? నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను. మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. భారతదేశం ఏ దేశంలో ఉంది? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి. భారతదేశం ఇండియాలో ఉంది. గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు? గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు. నాకు తెలీదు. ఏంటి నాకు డౌట్, నేనెందుకు పెళ్లి చేసుకున్నాను రా బాబు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ప్రత్యేకంగా ఎప్పుడో అనిపించడం ఏంటి, నిన్ను చూసిన ప్రతిసారి అనిపిస్తుంది. ఏంటే తలుక్కుమని మెరుస్తున్నావు? ఆశా బర్త్డే ఉంటే వెళ్ళొస్తున్నా. అయ్యో చెప్పడం మర్చిపోయానండి, రిటర్న్ వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక గోల్డ్ నెక్లెస్ దొరికింది. తీసుకొచ్చావా మరి? నేనేమైనా పిచ్చిదాన్నా ఏంటి? డిజైన్ బాలేదని అక్కడే వదిలేసి వచ్చేసా.
ఏడ్ చూస్తున్నావు? మన ఎదిరింటోళ్ళ పాప రాత్రంతా పడుకోవడం లేదని తీసుకొచ్చి జోలపాట పాడి పడుకోబెట్టానండి. మధ్యాహ్నం అయినా ఇంకా లెగలేదంట. హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. ఏమండి, నా బర్త్డేకి హారం కొనిస్తానని రాత్రి నాకు మాట ఇచ్చారు, గుర్తుందా? నేనా? నేనెప్పుడు చెప్పానే? అంటే మీరు రాత్రి తాగిన మత్తులు మర్చిపోయారా? మీరు నాకు కొనిస్తారని గ్యారంటీ కూడా ఇచ్చారు. చూడవే, మద్యం మత్తులో మగాడిచ్చే మాటకు, మేకప్లో కనిపించే ఆడదాని అందానికి వారంటీలు గ్యారంటీలు ఉండవే. ఏం చెప్పావురా? అయినా మీ ఆడవాళ్ళందరికి ఇదేం దిక్కుమల్ల అలవాటే? పట్టు చీరలు మొత్తం బీరువారలు అలా పెట్టుకుని ఈ 100 రూపాయల నైటీలు వేసుకుని తిరుగుతారంటే మీరు. మీకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది, మాకు నైటీ వేస్తే నిద్ర వస్తుంది తెలుసా? ఏంటండి ఇందాక నుండి అన్నం తిన్నాను రమ్మంటే మీకు చెవులు వినిపించట్లేదా? నువ్వు ఎంత అందంగా ఉంటే మాత్రం నువ్వు నన్ను అలా తిట్టడం ఏం బాగాలేదు. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. నా అందం ఇప్పుడే కనిపించిందా? నేను చిన్నప్పటి నుంచి అందగత్తనే. ఏం చేస్తున్నారండి? నీ తింగర్ చేష్టలతో పడలేకపోతున్నాను. ఊరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఇది కొత్త చీర, పాత చీర తెస్తానండి. సల్మా, నాకు అమెరికా ట్రాన్స్ఫర్ అయింది. అవునా? ఎక్కడికి వెళ్ళినా సరే రాత్రి 10 గంటలకల్లా మాత్రం ఇంటికి వచ్చేయండి. దేవదూతలు స్వర్గంలో ఉంటాయని అందరూ అంటారు, కానీ అది అబద్ధం. ఎందుకంటే నేను భూమి మీదే ఉన్నానుగా. నాకు చపాతీ తినాలనుంది. చపాతీ చేయవా? నాకు రాదు కదండి, మీకు తెలుసు కదా. సరే మీకోసం ట్రై చేస్తాను. 1/2 కేజీ పిండిలో ఎన్ని బకెట్లు నీళ్ళు కలపాలి? వద్దులే, నేను హోటల్కి వెళ్ళి తింటాను. ఏమండి, మీరు జీవితంలో ఎప్పుడైనా తప్పులు చేశారా? తెలియక ఏవో చిన్న చిన్న తప్పులు చేశానే. తెలియక కాదండి, తెలిసి ఎప్పుడైనా చేశారా? ఒక తప్పు చేశా. ఏంటండి? నేను పెళ్లి చేసుకోవడం. నీకు సిగ్గు లేదంటే నా తెల్ల కోడి పుంజుని కాజేసి కోసుకు తింటావంటే నేను కోసి కాకులకి అయ్యా మాయదార మొహం ఈ కోడకంతటికి నీ కోడి ఒకటేనటే అయినా నీ మోదర. ఏంటి ఎదురు కొట్టుకెళ్దాం రండి. ఏమైంది? ఆయిల్ డబ్బా మీద కొలెస్ట్రాల్ ఫ్రీ అని రాసుంది. నేను ఆయిల్ డబ్బా కొంటే వాడు నాకు కొలెస్ట్రాల్ ఫ్రీ ఇవ్వలేదు. నేను అడుగుతుంటే వాడు నన్ను చూసి నవ్వుతున్నాడు. రండి వెళ్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఆయన బిల్ గేట్స్ అని ఎందుకంటారు? సాఫ్ట్వేర్ ఫ్యామిలీనా? అంత లేదు. ఒకసారి హోటల్లో బాగా తినేసి బిల్లు కట్టడానికి డబ్బులకు గేటు దూకి పారిపోయాడు. అప్పటి నుంచి బిల్ గేట్స్. ఓ అబ్బా, సినిమా టైం అయిపోతుంది. బండిని ఎక్కడ పార్క్ చేయలేం? సార్ చెప్పండి, బండి పార్క్ చేయాలి, స్టాండ్ ఎక్కడుందో చెప్తారా? మీరు బాగా చదువుకున్నట్టుకున్నారు. స్టాండ్ ఎక్కడ ఉంది? మేడం, మేము పక్క ఛానల్ నుండి వచ్చామండి. మీ ధైర్య సాహసాన్ని మెచ్చుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. మీరు రాత్రి చీకట్లో దొంగని కుమ్మేశారంట. అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది? నేను దొంగ అనుకోలేదండి, మా ఆయన లేటుగా వచ్చారు అనుకుని కుమ్మేశాను. అలాగే సార్. నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా. ఎలా ఉందిరా? అదే మనం ఇంత కారులో పాటు సేమ్ సార్. ఆ సీడ్ ఇస్తే మనోళ్ళు చరణాలు వేసిస్తారు. ఆ టెంపో ఏంటి, ఈ టెంపో ఏంటి, ఆ ట్యూన్ ఏంటి, ఈ ట్యూన్ ఏంటి, ఆ భాష ఏంటి, ఈ భాష ఏంటి, హిందీ ఏంటి, తెలుగు ఏంటి? కవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసాను. మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో. వాట్సాప్ ఏముండదు. ఇన్స్టాగ్రామ్ అందులో కూడా ఏముండదు, డిలీట్ చేస్తాం. మీరు సూపర్ అండి. ఇన్స్టాగ్రామ్ లో ఏం లేదు, వాట్సాప్ లో ఏం లేదు. థ్యాంక్ యూ. ఫోన్ పే లేదు ఉందేంటి? ఫోన్ పే లేదు ఉందేంటి? ఇదో ఈ పిల్లలు కట్టుకో. ఇదిగో ఇది కట్టుకో. ఎలా ఉన్నాయి? చాలా బాగుందండి. ఇంత ఖరీదైన చీర నా పుట్టింటోళ్ళు కూడా పెట్టలేదండి. నీ పుట్టింటోళ్ళ ప్రస్తావన వద్దు. ముక్కు మీద గుద్దారంటే బ్లడ్ పడుద్ది. ఏంటంటే నీ పుట్టింటోళ్ళ గొప్పతనం. పెళ్ళైన కొత్తలో ఇంటికి నేను వస్తే కట్టుకోవడానికి లింగి కూడా పక్కింటోళ్ళని తీసుకొచ్చి ఇచ్చారే.
1,00,000 బూతులు తిట్టినా మొగుడేనే. అవునండి, మీరు మందు తాగుతారన్నమాటే గాని మీ మనసు వెన్నపూసండి. మరి ఏమన్నా రిలేటివ్స్ ఆర్ టెంపరీ బట్ మై హస్బెండ్ ఈస్ ప్రెగ్నెంట్. అది ప్రెగ్నెంట్ కాదా, పర్మనెంటే. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?